హాయ్ హలో నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? చూడండి, ఈరోజు రొయ్యలు చింత చిగురు చేసుకున్నామండి. ఈరోజుగా ముందుగా బండలు పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్, పచ్చిమిర్చి 4 చీలికలు వేసుకున్నానండి. కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకున్నామండి. తర్వాత అవి చక్కగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అల్లం పేస్ట్ వేసుకున్నానండి. అల్లం పేస్ట్ నీట్గా కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, అలా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కారం వేసుకున్నాము. సరిపడా కారం వేసుకోండి. మీరు ఎంత కారం అయితే తినగలుగుతారో అంత సరిపడా కారం వేసుకోండి. ఇప్పుడు పసుపు వేసుకున్నాను. ఇప్పుడు ధనియాల పొడి వేసుకున్నానండి. ఇప్పుడు గరం మసాలా వేసుకున్నానండి. ఇది హోమ్మేడ్ గరం మసాలా. ఇప్పుడు బాగా కలుపుకొని కలిపేసుకున్నామండి, మొత్తం అన్నిటికీ చక్కగా పట్టేటట్టు. ఇప్పుడు రొయ్యలు వేసుకున్నామండి. ముందుగా నేను రొయ్యలు అందులో కొంచెం అల్లం పేస్టు, ఉప్పు, కారం వేసి పసుపు వేసుకొని లైట్గా ఉడకబెట్టుకున్నానండి. అవి వేసుకొని చక్కగా కలిపేసుకొని ఇప్పుడు చింత చిగురు వేసుకున్నామండి. చింత చిగురు నీట్గా వాష్ చేసుకొని పుల్లలు అవి తీసేసుకొని అలానే ఇలా నలిపి వేసేసుకోవాలండి. నలిపి వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత ఈ మసాలా అంతా ఉడకడానికి ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకున్నానండి. అంతే అండి. 5 మినిట్స్లో కల్లా కర్రీ బాగా దగ్గరకు వచ్చేస్తుంది. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు చింత చిగురు సీజన్ కదండి. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి.